आदित्यादिनवग्रहा शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि सयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दारुदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు ఆగస్టు 25వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం సప్తమి ఆదివారం నుండి త్రయోదశి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. చంద్రుడు వరుసగా భరణి నక్షత్రం, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి నక్షత్రంలోకి సంచారం కావిస్తున్నాడు. వరుసగా మేషరాశి, వృషభంలో గురుతో సమాగం చెంది మిథునం, కర్కాటకంలో ప్రవేశిస్తున్నాడు. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు మార్పులలో ఈ వారం చాలా వరకు పెద్ద మార్పే రాబోతున్నది. 26వ తేదీ మృగశిర నక్షత్రం 3వ పాదం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కుజుడు మృగశిర నక్షత్రం 2వ పాదం నుంచి మిథున రాశిలోని 3వ పాదం మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే మిథునంలో కుజ సంచారం ప్రారంభం కాబోతున్నది. 27వ తేదీ మఖ నక్షత్రం 4వ పాదంలో రవి ప్రవేశం జరగబోతున్నది. అదే రోజు బుధుడు ఉదయిస్తున్నాడు. ఆ తర్వాత 28వ తేదీ బుధుని యొక్క వక్రత్యాగం కూడా జరగబోతున్నది. 30వ తేదీ ఉత్తర ఫల్గుని 4వ పాదంలో శుక్రుని ప్రవేశం, అలాగే పూర్వ ఫల్గుని 1వ పాదంలో రవి ప్రవేశం. అంటే పుబ్బకార్తి అంటారు. పుబ్బకార్తి ప్రవేశం కాబోతున్నది, ప్రారంభం కాబోతున్నది. అలాగే 31వ తేదీ మృగశిర నక్షత్రం 4వ పాదంలోకి కుజుడి ప్రవేశం ఈ వారాంతంలో జరుగుతున్నది. అలాగే 27వ తేదీ కూడా ఉత్తర 3వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి గ్రహ మార్పులు. అలాగే ఈ వారంలో ఒక ప్రత్యేకత, శ్రీకృష్ణ జయంతి లేదా గోకులష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి, నానా విధాలుగా ఈ పండుగని చేసుకుంటారు. అనేక నామాలతో దీన్ని ఉచ్చరించడం జరుగుతున్నది. మనకు కృష్ణాష్టమి ఈ యొక్క వారంలోనే జరగబోతున్నది కాబట్టి అందరికి కూడా ఆ యొక్క శ్రీకృష్ణుని యొక్క ఆశీస్సులు, ఆ దేవదేవుడి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కూడా నేను కోరుతున్నాను. శ్రీకృష్ణ జయంతి కూడా మీరు ఉత్సాహంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వారం ప్రారంభంలో భాను సప్తమి, అంటే సప్తమితో కూడిన ఆదివారం చాలా విశేషం. దీన్ని శీతలా సప్తమి అని కూడా అంటారు. అలాగే ఆ రోజు కృత్తికా నక్షత్రం ఉండడం ఒక విశేషం. ఈ కృత్తికా నక్షత్రాన్నిలో మనకు సాయంకాలం వేళలో కార్తీక దీపం ఎలా పెడతారో అలాగే కృత్తికా దీపమని ప్రత్యేకంగా ఆ నక్షత్ర దీపం పెట్టి ఆ నక్షత్రానికి సంబంధించిన పూజలు, నక్షత్రానికి సంబంధించిన జపాలు చేయడం కూడా పరిపాటిగా ఉంది. కాబట్టి అందరి ఇళ్లలో కృత్తికా దీపాన్ని తప్పకుండా వెలిగించడం చేయాలి. 26వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి, కాళీ జయంతి అని కూడా అంటారు. అదే రోజు నుంచి దశఫలావ్రతారంభం అని కూడా జరుగుతున్నది. మరి 27వ తేదీ మంగళ గౌరీ వ్రతం, ఉట్ల పండుగ అంటారు. ఈ కృష్ణాష్టమికి సంబంధించినటువంటి ఉట్ల పండుగ కూడా జరపబడుతుంది. అయితే వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా మనకు మంగళవారం కృష్ణ జయంతి చేస్తారు వేడుకలు. ఇక్కడ వైష్ణవ స్మార్త ఈ రెండింటికి సంబంధించినటువంటి ఆచారాల్లో
ఒకరికి నక్షత్ర ప్రధానం, ఒకరికి తిథి ప్రధానంగా ఉంది. అలాగే 29వ తేదీ అజా ఏకాదశి, ఇది కూడా ఒక విశేషమైన పండుగ. ఆ రోజు గురువారం రావడం కూడా ఒక ప్రత్యేకత. గురువారంతో కూడిన ఏకాదశి, ఇది గురు ఏకాదశి అని కూడా అంటారు. తప్పకుండా ఈ వ్రతాన్ని, అంటే ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ప్రత్యేకంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి. తర్వాత వ్యతిపాత శ్రాద్ధాలు కూడా ఆచరించే వాళ్ళు ఉంటారు. మరొక విశేషం, ఈ వారాంతంలో శని త్రయోదశి, శనివారము, త్రయోదశితో కూడిన శనివారం, శ్రావణ శనివారం, త్రయోదశి శనివారం, దీనికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఈ వారాంతంలో శని త్రయోదశి. విశేషంగా ఈ వార ఫలితాలలో ప్రారంభంలో భానుసప్తమి, అంత్యంలో శని త్రయోదశి, ఈ వార ఫలితాలు మీకు సంక్షిప్తంగా తెలియజేస్తున్నాను. ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృత్తికా పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారంలో చాలా చలనాలు ఉన్నాయి. మీ జీవన విధానంలో, మీ వృత్తి ఉద్యోగాలలో, మీ నిత్య జీవితంలో ఈ వారంలో చాలా మార్పులు రాబోతున్నాయి. ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు కుదుటపడబోతున్నాయి. ప్రత్యేకంగా కొన్ని సమస్యలు పరిష్కారం వచ్చే దిశలో కూడా ఉన్నాయి. ఇంటి యందు కూడా ప్రత్యేకంగా కొన్ని ఉత్సవాలు, అంటే వేడుకలతో సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా జరుపుకునేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. 25వ తేదీ చాలా వరకు విశేషంగా ఈ ఆదివారం మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నది. ప్రత్యేకమైన సమావేశాలు కూడా పాల్గొనబోతున్నారు. రాజకీయ నాయకులకు ఒక ప్రత్యేకత కూడా ఈ వారం ఉండబోతున్నది. అలాగే 26, 27 ఇవన్నీ కూడా కొంత సాంప్రదాయమైనటువంటి పండుగలు, ఉత్సవాలు, దాంట్లో పాల్గొనడాలు, ఇంటి యందు కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడాలు, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. ఏదో ఒక ప్రత్యేకత మీ యొక్క వ్యక్తిగత విషయానికి, ఆర్థికపరమైన విషయానికి, కుటుంబ వ్యవహారాలకు, మీ చుట్టూ ఉన్నటువంటి బంధువర్గాలకు, మిత్రవర్గాలకు సంబంధించిన విషయాలు, అలాగే సోదరులకు సంబంధించిన విషయాలు, ఏదైనా ఒక దూర యాత్ర ప్రయాణానికి సంబంధించిన విషయాలతో మీకు 26, 27, 28, 29 అన్నీ కూడా ఉండబోతున్నాయి. 28, 29 కూడా చాలా ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత యువకులు, మేషరాశికి సంబంధించినటువంటి యువకులు ప్రత్యేకంగా 28, 29 చాలా ఉల్లాసంగా, విజయవంతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, ఉల్లాసంగా ఉండడం, ఒకరినొకరు హర్షించుకోవడం, పరస్పర అవగాహనతో మెలగడం, ప్రత్యేకమైన విందుల్లో పాల్గొనడం ఇత్యాదులన్నీ కూడా చేస్తారు. చాలా వరకు మరి ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా వేడుకతో ఉన్నటువంటి 28, 29 అలాగే 30వ తేదీ కూడా చెప్పవచ్చు. ఆ తదనంతరం చిన్నపాటి ప్రయాణాలు ఉండవచ్చు. మరి మిగతా మీ యొక్క షెడ్యూల్లో కొన్ని మార్పులు చేర్పులు కూడా రాబోతున్నాయి. ఏదేమైనా ఈ వారంలో ఒక ప్రత్యేకత సంతరించుకుంటున్నది మేషరాశి వారికి. మరి మేషరాశిలో ఉన్నటువంటి అశ్వని నక్షత్ర జాతకులు అయినంత వరకు మీ పనులు కొద్దిపాటి ఆలస్యంగానైనా విజయవంతంగా అవుతాయి. మీరు కొద్ది చిరుకోపాలు తగ్గించుకోండి, అసహనాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ వారాంతంలో మీకు కలుగుతున్నటువంటి మార్పుల మూలకంగా మీ ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ప్రత్యేకంగా ఇతరుల సహకారాలు కూడా లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. భరణి నక్షత్ర జాతకులకు కూడా ఏదో ఒక ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం కానీ, కొద్దిపాటి నిర్ణయాలు చేయడం కానీ, స్థిరచరాస్తులకు సంబంధించిన విషయాలను ఆలోచించడం కానీ, ప్రత్యేకంగా ఏదైనా యాత్రా సంబంధమైన కార్యక్రమంలో పాల్గొనడం కానీ ఉండవచ్చు. అలాగే ఈ వారాంతంలో మీకు ఏదైనా ఒక ప్రయాణం సంభవించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు అయినంత వరకు మీ వ్యవహారాల్లో చాలా అనుకూలతలు బాగా ఉన్న పరస్పర అవగాహన లోపాలు, అయినదానికి కానిదానికి విరోధాలు, తర్వాత కొద్ది అభిప్రాయ భేదాలతో సతమతమవుతుంటారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రయాణాలు కూడా చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏదేమైనా ధార్మికమైన విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు, వేడుకలకు ప్రాధాన్యత ఇస్తారు. కొంతవరకు ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకంగా భరణి నక్షత్ర జాతకులు ఈ వారంలో 25వ తేదీ ఊహించని ఏవో కొద్దిగా మానసిక శారీరకమైనటువంటి సమస్యలు కానీ, కొంత నిరుత్సాహం కానీ, ఇతరుల విషయంలో కానీ మీ విషయంలో కానీ కొద్దిగా సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా అంటే చూసుకోవలసి ఉంటుంది అని చెప్పడానికి అవకాశం ఏర్పడింది. ఈ మేషరాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటే ఖచ్చితంగా
మేషరాశి వారు ఈ వారంలో తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి 26, 27వ తేదీలో సుబ్రహ్మణ్య స్వామిని ఆలయం దర్శించుకోవడం కానీ, హనుమద్ ఆలయం దర్శించుకోవడం కానీ, శివాలయం దర్శించుకోవడం కానీ, మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోవడం కానీ తప్పకుండా జరగాలి. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృత్తిక, త్రిపాదం, రోహిణి, మృగశిరార్థం, వృషభం. వృషభ రాశి వారికి ఈ వారంలో చాలా వరకు మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. ప్రత్యేకంగా మీ యొక్క వ్యవహార ప్రణాళికలు, ఆర్థిక ప్రణాళికలు, ఉద్యోగానికి సంబంధించిన విషయాలు కొద్దిగా మిక్కుటంగా ఇటు అటుగా ఉంటాయి. కొంత సంతోషం, కొంత అలసటతో కూడినటువంటి పనులతో ఎదుగుతుంటారు. తర్వాత ఏదో ఒక మానసికమైనటువంటి వ్యధ కూడా, అంటే అంతర్లీనంగా ఏదో ఒకదాన్ని మీరు బాగా ఆలోచిస్తున్నట్టుగా ఉంటారు. మరి 25వ తేదీ కొద్దిగా ఆలస్యంగా పనులు జరగవచ్చు. ఒక చిన్నపాటి సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు. ఏదైనా ప్రయాణాలు సంభవించేటువంటి అవకాశాలు ఉండవచ్చు. కొంత అశాంతితో, నిరుత్సాహంతో ఉండినప్పటికీ కూడా మీరు అధిగమించి 26, 27 చాలా విశేషమైనటువంటి దాంట్లో మీరు పాల్గొనేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే విశేషంగా దైవ కార్యక్రమాలు కానీ, సామాజిక కార్యక్రమాలు కానీ, గృహంలో వేడుకలు కానీ, ప్రత్యేకమైనటువంటి విందులు వినోదాలకు సంబంధించిన విషయాలు కానీ, ప్రత్యేకమైన ఉపవాసాలు ఉండడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఒక ప్రత్యేకత 26, 27లో కనబడుతున్నది. 28, 29, 30, 31 ఊరు కూడా ఇవన్నీ కూడా మీకు సాధారణంగా అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. అయితే 26, 27లో కొన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవి చాలా వరకు మీరు ఆర్థికపరమైనటువంటి విషయాలు కానీ, కుటుంబ వ్యవహారాలు కానీ, భూ సంబంధమైనటువంటి విషయాలు కానీ, మరి వృత్తికి సంబంధమైన విషయాలకు సంబంధించిన కొద్దిగా లోతుగా, ఆవేశాలకు దూరంగా ఉండి ఆలోచనలతో కాస్త నిదానంగా మీరు వాటిని ఆలోచించి నిర్ణయించుకొని ముందుకు పోవలసినటువంటి అవసరాలు ఉంటాయి. సోదరి సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా ఇందులో కొన్ని పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్యాతరఫు బంధువర్గాలకు సంబంధించిన విషయాలు కానీ, భార్యకు సంబంధించినటువంటి విషయాలు కానీ, అంటే భార్యాభర్తలకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఇందులో కొంతవరకు ఉంటాయి. అయితే ఇదంతా కూడా మీరు వ్యక్తిగత విషయాలు, అంటే మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన విషయాల మీద చాలా వరకు ప్రాధాన్యత రాబోతున్నది. ఈ వారంలో మరికొంత మార్పులు కూడా మీకు అనుకూలంగానే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి రాజకీయ రంగాలకు, ఇతర రంగాలకు సంబంధించినంత వరకు, విదేశీయానాలకు సంబంధించినంత వరకు, వివాహాలకు సంబంధించిన విషయాలు, తర్వాత ఉద్యోగాన్వేషణలు, ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడా మీకు మున్ముందు అనుకూలమైనటువంటి పరిస్థితులు రాబోవడానికి అవకాశాలు ఏర్పడబోతున్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన వ్యవహారాలలో సోదరులతో కానీ, అత్యంత సన్నిహితులతో కానీ, సమీప బంధువులతో కానీ అవగాహన లోపాలతో కొద్దిపాటి అశాంతి ఏర్పడుతుంది. ఆ తర్వాత అవన్నీ కూడా సమసిపోతాయి. తర్వాత ఈ వారాంతంలో కలుగుతున్న మార్పులు కూడా కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు మీరు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా ప్రోగ్రెసివ్ డిసిషన్స్ అంటారు, అట్లాంటివన్నీ కూడా మీకు చాలా అనుకూలంగానే కనబడుతున్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు కూడా ఈ వారంలో కలుగుతున్న మార్పులు చాలా వరకు ఉత్సాహాన్ని కలగజేసేటివిగా ఉన్నాయి. మీ వ్యక్తిగత విషయాల్లో కూడా కొంత సంతోషం కలుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా కొంత సంతోషం కలుగుతుంది. ధనపరమైన విషయాలు, ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంతవరకు మీకు అనుకూలమైనటువంటి వాతావరణమే ఏర్పడబోతున్నది. సమీప భవిష్యత్తు గురించి కూడా మీకు కొంత ఆశాజనకంగానే ఉంది. మృగశిర నక్షత్ర జాతకులకు కొద్దిపాటి ఒత్తిడి కలిగిన ప్రయాణ సూచనలు, బరువైన పనుల సమస్యల పరిష్కారాలు ఇత్యాదులు కొన్ని కనబడుతున్నాయి. భార్య ఆరోగ్యంలో కొద్దిపాటి మార్పు రావచ్చు. భార్యాభర్తల ఆరోగ్యాలలో, అంటే ఇది పురుషులైతే పురుషులు, స్త్రీలకైతే స్త్రీలకు అని చెప్పడానికి అవకాశం ఉంది. రుణ సంబంధమైన సమస్యల పరిష్కారాలు కూడా వెతుక్కోవడానికి కొన్ని అవకాశాలు కలుగుతున్నాయి. అయితే మృగశిర నక్షత్ర జాతకులు 28వ తేదీ రోజు మాత్రం కొద్దిగా ఏవైనా కష్టాలు కానీ, సమస్యలు కానీ, కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వార్తలు వినడం కానీ, ఏదో కొద్దిగా మానసిక ఆందోళన కానీ ప్రత్యేకంగా కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఆ రోజు జాగ్రత్తగా పరిశీలించుకొని మీరు వ్యవహారాలు చూసుకోండి. వృషభ రాశికి సంబంధించిన రాజకీయ రంగాలు, ఉన్నత ఉద్యోగ రంగాలు, తర్వాత బాధ్యతాయుతమైన రంగాలు, వ్యాపార రంగాలు, క్రీడా రంగాలు, ఇతర రంగాలు, ఏ రంగంలో పనిచేసే వారికైనా ఒక మంచి మార్పే మీకు కలగబోతున్నది.
మీరు చేసుకోవలసినటువంటి పరిహారాల విషయంలో మీరు చాలా వరకు ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామి జపం, తర్వాత కుజ జపం, కుజ స్తోత్రం ఇలాంటివి చేసుకోండి. చాలా అనుకూలతలు మీకు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశిరార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి ఈ వారంలో చాలా బృహత్తరమైన మార్పులు జరగబోతున్నాయి. కొన్ని ఊహించనివి, కొన్ని ఊహించలేనివి కూడా జరగబోయే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా బాధ్యతలు కూడా ఉన్నాయి. ఆవేశాలు, ఉద్రేకాలు కూడా పెరుగుతున్నాయి. వ్యవహారాలలో ఒత్తిడి కూడా పెరుగుతున్నది. అలాగే కుటుంబపరమైన వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొంత ఒత్తిడి పెరుగుతున్నది. సహనంతో ఉండవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రతిదాన్ని కాస్త అన్ని విధాలుగా ఆలోచించుకొని సమీక్షించుకునేటువంటి పరిస్థితులు మీకు కొంతవరకు ఏర్పడుతున్నాయి. అయితే ఈ వారంలో 25వ తేదీ చాలా అనుకూలంగా ఉంది. బంధువర్గ మిత్రవర్గాలతో, తర్వాత వ్యవహారికంగా కొంత ఆర్థిక పరంగా మీకు రావాల్సిన డబ్బు ఇట్లాంటివన్నీ వ్యవహారాలను కూడా చక్కగా ఉన్నాయి. అనుకోకుండా మరి ఈ దినాంతంలో ప్రయాణం కానీ, మరుసటి రోజు ప్రయాణాలు కానీ సంభవించవచ్చు. కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే కనబడుతున్నాయి. ముఖ్యంగా మిథున రాశికి సంబంధించి రాజకీయ వర్గాలు, తర్వాత ప్రజాహిత సంబంధమైన కార్యక్రమాలు, మరి న్యాయపరమైన వృత్తులు ఇలాంటి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళకి 26, 27లో కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. గుర్తింపు పొందవలసినటువంటి అవసరాలు కనబడుతున్నాయి. ఏదో ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యవహారంలో కొద్ది మార్పులు కూడా కలుగుతున్నట్టుగా కూడా కనబడుతున్నాయి. 28, 29 చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ యొక్క విషయంలో గమనించవలసింది ఏంటంటే 28, 29 మిథున రాశి వారికి ప్రత్యేకతగా ఉన్నప్పటికీ కూడా ఒక సంఘర్షణాయుతం లేదా అత్యంత దీన్ని ఒక సంఘర్షణాయుతంగా ఉండవచ్చు, అత్యంత ఉత్సాహంగా ఉండవచ్చు, ఏదో ఒక ప్రత్యేకత సంఘటనలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చు. అలాంటిది 28, 29లో ఒక ప్రత్యేకతగా ఉంది. యువకులు మరింత ఉద్రేకంగా చాలా హుషారుగా కూడా ఉంటారు. క్రీడారంగంలో పనిచేసే వాళ్లకు, కళారంగంలో పనిచేసే వాళ్లకు, న్యాయపరమైన వృత్తుల్లో ఉండేటువంటి వాళ్ళకి, రాజకీయ రంగాల్లో ప్రత్యేకంగా రక్షణ శాఖలో ఉన్నటువంటి పనిచేసే వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకత వస్తుంది 28, 29. ముఖ్యంగా మిథున రాశికి సంబంధించినటువంటి స్త్రీల విషయంలో మీ ఆరోగ్యంలో స్వల్ప మార్పులు ప్రారంభమవుతున్నాయని గమనించాలి. అలాగే వైద్యపరమైనటువంటి సలహాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరాలు మున్ముందు మీకు ఏర్పడబోతున్నాయి. 30, 31లో కూడా కొంతవరకు మీకు సాధారణంగానే కనబడుతున్నది. ఈ వారంలో జరుగుతున్న మార్పులు మిథున రాశి వారికి ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకంగా ఒక బరువైన మార్పు వస్తున్నట్టుగా తెలియబడుతున్నది. కాబట్టి స్త్రీలైనా పురుషులైనా అయినంత వరకు ఆవేశాలకు, ఉద్రేకాలకు, తొందరపాటుతనానికి కొద్దిగా దూరంగా ఉండాలి. రాను కొంతకాలం వరకు మీరు కొంత జాగ్రత్త వహించినట్టయితే మున్ముందు బాగా ఉంటుంది. మృగశిర నక్షత్ర జాతకులకు ఒత్తిడి పెరుగుతున్నది. ప్రయాణాలు సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థికపరమైనటువంటి భారం కూడా కొంత పెరుగుతున్నది. అయినా సమస్యలను పరిష్కారం చేసుకోగలుగుతారు. అలాగే దూర ప్రయాణాలు కూడా సూచింపబడుతున్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ప్రత్యేకంగా ఈ వారంలో ఎలాంటి మార్పులు వచ్చినా కూడా మీరు చక్కగా గంభీరంగా గుమ్మరంగా ఉండి అన్నిటినీ సమీక్షించుకుంటారు. మీరు అన్ని విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. కొంతవరకు మీరు భవిష్యత్ కార్యక్రమాలకు చక్కటి ప్రణాళిక వేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు ఈ వారంలో గృహ సంబంధమైన వ్యవహారాలలో చాలా వరకు కొద్దిగా ఉత్సాహపూరితంగా ఖర్చులు పెట్టవచ్చు. ఆర్థికంగా కూడా కొన్ని ఏదైనా వస్తువులు కొనడం కానీ ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకతలు ఉన్నాయి. పిల్లల విషయంలో కూడా మీరు ప్రత్యేకమైన బాధ్యతలు తీసుకోవడం జరగవచ్చు. అలాగే కొంతమందికి ఉద్యోగాన్వేషణలు, కొత్తగా ఉద్యోగాలు రావడాలు ఇలాంటివి కూడా సంభవిస్తాయి. అయితే మొత్తం మీద మిథున రాశికి సంబంధించిన యువకులకు ఒక అత్యంత ఉత్సాహం మాత్రం ఈ వారంలో కలుగుతున్న మార్పుల వల్ల మున్ముందు సమీప భవిష్యత్తుకు కలగబోతున్నది. అయితే కొంతవరకు మీరు వేగాన్ని తగ్గించుకుంటే అన్ని విధాలా మీరు మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ప్రత్యేకంగా ఈ వారంలో మృగశిర నక్షత్ర జాతకులు 28వ తేదీ గమనించుకోవాల్సినటువంటి విషయం, ఏవైనా అనుకోని సంఘటనలు కానీ
మరి ఏదైనా శారీరక మానసికంగా కష్టాలుగా అంటే కొద్ది ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పడానికి అవకాశం ఉంది. పునర్వసు నక్షత్ర జాతకులకు మాత్రం 30వ తేదీ కొద్దిగా గమనించుకొని ఉండవలసిన అంటే కొద్ది మనసుకో శరీరానికో కొద్ది కష్టతరంగా ఉండేట్టుగా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితులు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. మరి ప్రత్యేకంగా మిథున రాశి వారు ఈ వారంలో జరుగుతున్నటువంటి విషయంలో అంటే మార్పుల విషయంలో మీరు సమీప భవిష్యత్తులో మోపిదేవి దేవాలయ సందర్శన, కుజక్షేత్రాలు, సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఇలాంటివన్నీ కూడా మీరు సందర్శించుకోవాలి. తరచుగా దేవాలయాలు, శివాలయాలు, హనుమదాలయాలను కూడా సందర్శించుకోవాల్సినటువంటి అవసరాలు మీకు కలుగుతున్నాయి. ఇది ఈ వారంలో జరుగుతున్నటువంటి మిథున రాశి వారికి సంబంధించిన వార ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటకం. కర్కాటక రాశి వారికి కూడా ఈ వారం ప్రారంభం అంతా కూడా ఉత్సాహంగా ఉంది. 25, 26, 27 వరకు కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడాలు, వేడుకలు, కొన్ని సంఘటనలో మార్పులు, కొద్దిగా ఒకవైపు సంతోషం, ఒకవైపు బాధ ఏదో కలుగుతున్నట్టుగా మిశ్రమ ఫలితాలు 26, 27 కలగబోతున్నది. ఒక భయము, ఒక ఆందోళన కూడా కలగబోతున్నది. అయితే ఇవన్నీ కూడా జరుగుతున్న మార్పులను సహజంగా మనం స్వాగతించవలసినటువంటి విషయాలే కానీ ఏవి కూడా ఆపేది కాదు. అయితే ఇందులో మానసికంగా మాత్రం మీరు ధైర్యంగా, ఉత్సాహంగానే ఉంటారు. మీ యొక్క పరిసరాలు, ప్రభావాలు మారుతున్నాయి. పరిసరాల యొక్క ఒత్తిడులు, ఆ యొక్క సంఘటనలు మీ మీద కొంత ప్రభావం చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. 26, 27 మీరు అయినంత వరకు ఆధ్యాత్మికంగానే కాలం గడపడం మంచిది. దూర ప్రయాణాలు అయినంత వరకు దూరం చేసుకోండి. వాదోపవాదాలకు దూరంగా ఉండండి. అలాగే 28, 29 నుంచి కూడా ఒక సంఘర్షణాయుతమైనటువంటి వాతావరణం అంటే ఇక్కడ ఏదో ఒక బరువైన పని, బాధ్యత మన మీద ఉంటుంది, ఫ్రీగా అయితే లేరు అని చెప్పడం అన్నమాట. ఏదైనా మళ్ళీ తర్వాత మీకు కొన్ని మంచి ఫలితాలే ఉంటాయి. ఏ మార్పులు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా రాకున్నా మీరు ఆత్మస్థైర్యంతో, ధైర్యంతో మీరు సమస్యలను అధిగమించడానికి ప్రయత్నం చేయండి. దైవ సహాయాన్ని కోరుకోండి. ఇక ఒక సమీప భవిష్యత్ అయినా కానీ. అయితే ఇవన్నీ కూడా ఏదో భయపడాలని చెప్తున్న విషయాలు కావండి. ఒక మార్పు మాత్రం జరుగుతున్నది. ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి స్థానచలనాలు కలగవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు కూడా ఏవో కొన్ని మార్పులు కలుగుతాయి. అలాగే ప్రతి విషయంలో మీరు ఊహించిన దానికి కొంత భిన్నంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ధైర్యంగా మీరు ఉన్నట్టయితే ఇవి సూచనప్రాయం. నేను చెప్తున్నాయన్నీ ఒక సూచనప్రాయంగా వినండి. ఆ తర్వాత మీరు బాగా ఆలోచించుకొని సమీక్షించుకోండి. ఆ తర్వాత అయితే మొత్తం మీద ఏంటంటే ప్రస్తుత పరిస్థితులు మీకు ఒత్తిడి ప్రభావానికి గురి చేస్తున్నాయని చెప్పడం. అయితే తర్వాత తదంతా మీకు అనుకూలంగానే ఉంటాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు ఆర్థిక వ్యవహారాలు కొంత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. పిల్లల విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పుష్యమి నక్షత్ర జాతకులకు ఆరోగ్య విషయం, భార్య ఆరోగ్య విషయంలో జాగ్రత్త, కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొంతవరకు ఈ వారాంతంలో కొన్ని మార్పులు అనుకూలంగానే కనబడుతున్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఈ వారంలో కొంత ఆర్థిక పరంగా అభివృద్ధి ఉంటుంది. ప్రత్యేకంగా మీకు రావాల్సిన డబ్బు కానీ ఆర్థిక వనరులు బాగానే ఉంటాయి. అనుకోని విధంగా ప్రయాణాలు కొనసాగేటువంటి అవకాశాలు కూడా ఈ వారాంతంలో మీకు ఏర్పడబోతున్నాయి. ఈ వారంలో ప్రత్యేకంగా పునర్వసు నక్షత్ర జాతకులు 30వ తేదీని కొద్దిగా గమనించుకోవలసినటువంటి విషయం. ఏవైనా శారీరక, మానసిక కష్టాలు కానీ, ఆలోచనలు కానీ, సమస్యలు కానీ, ఏవైనా వార్తలు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టేటువంటి వార్తలు వినడం కానీ కూడా ఉండవచ్చు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, గమనించండి. ఆ తర్వాత మీరు ఈ వారంలో తప్పకుండా ప్రతినిత్యం కూడా కానీ కుజుని యొక్క స్తోత్రం చేసుకోండి. లేదా ప్రతి మంగళవారాలు మీరు శివాలయాలు, హనుమదాలయాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు, నృసింహ క్షేత్రాలు ఏవి మీకు సమీపంలో ఆలయాలు ఉంటే ఆ సమీపం ఆలయాన్ని ప్రతి మంగళవారాన్ని దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి. కుజ స్తోత్రం ప్రత్యేకంగా చేసుకోండి, అనుకూలతలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఖ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి కూడా ఈ వారంలో చాలా ప్రత్యేకమైనటువంటి మార్పులు కలగబోతున్నాయి.
ధైర్యంగా మీరు ముందుకు పోగలుగుతున్నారు. మీ వ్యవహారాలను కూడా ముందుకు తీసుకుపోగలుగుతున్నారు. మరి ఇందులో ఇంచుమించుగా అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందేటువంటి అవకాశాలే బాగా ఉన్నాయి. 25, 26, 27, 28, 29 ఇంచుమించుగా 30, 31 వరకు కూడా కొద్దిగా ఊహాత్మకంగా ఉత్సాహంగా ఉంటారు. మీ ఊహాత్మకమైనటువంటి పనులు అందులోకి చాలా మార్పులు వస్తున్నాయి. ఒకవైపు భయం ఉన్నా, ఆందోళన ఉన్నా వాటిని అధిగమించుకోగలుగుతున్నారు. చక్కటి మంచి ప్రభావం ఈ వారంలో కలుగుతున్న మార్పులు మీ మీద చూపబోతున్నాయి. ధైర్యంగా ఉండబోతున్నారు. అలాగే ఇది ఒక రకంగా 28, 29వ తేదీన జరుగుతున్నటువంటి ఆ యొక్క సమావేశాలు కావచ్చు, ఎలాంటి విషయాలే కావచ్చు, ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి మీరు పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అది కొద్దిగా ఉన్నతమైన వ్యక్తులు కావచ్చు, సాధారణ వ్యక్తులది కావచ్చు, ఏదైనా కావచ్చు, కొద్ది ఆలోచింపచేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే ఏదైనా మీరు మొత్తం మీద సమస్యలను అధిగమించేటువంటి ధోరణిలోనే ఉన్నారు. ఈ వారంలో కలుగుతున్న మార్పు మీకు మున్ముందు అన్ని విధాల నిర్మాణాత్మకమైన పనులు చేపట్టిన వారు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నటువంటి వారు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, కళాకారులు కావచ్చు, అలాగే మరి ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకునేటువంటి స్థితిలోనే ఈ వారంలో ఒక మార్పు మీకు మంచిగా రాబోతున్నది. మఖా నక్షత్ర జాతకులకు విశేషంగా మీరు కోరుకున్నటువంటి పనులు కొద్ది ఆలస్యంగానైనా బాగా జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు చక్కగా ఒక క్రియేటివ్నెస్తో ఉన్నటువంటి దాంట్లో మీరు ముందుకు పోవడానికి అవకాశాలు వస్తున్నాయి. అలాగే మీ యొక్క పరిస్థితులు, మీ ఆర్థిక పరిస్థితులు ఇత్యాదులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. తర్వాత మీ కుటుంబ వ్యవహారాల్లో, మీ వ్యక్తిగత వ్యవహారాల్లో ఏదో ఒక చలనం కలుగుతున్నది. మీరు ఇలాగా స్తబ్దత్వంగా ఉండకుండా మీరు కొంత మార్పులు కోరుతున్నారు. ఆ మార్పు రాబోతున్నది. దానికి మీకు సహాయ సహకారాలు కూడా లభించగలుగుతున్నాయి. పూర్వ ఫల్గుణి నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన వ్యవహారాలలో మంచి మార్పులు, మీ ఊహించిన మార్పులు రాబోతున్నాయి. మంచి నిర్ణయాలు మీరు చేయబోతున్నారు. అలాగే ఆకస్మికంగా ఒక ప్రయాణం కూడా మీకు సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదా ఒక ప్రత్యేకమైన ఒడంబడిక చేసుకోవడం కూడా జరగవచ్చు. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు మీకు రావలసినటువంటి వాటాలు, మీకు రావలసినటువంటి డబ్బు, మీ ఆర్థికపరమైన వ్యవహారాలలో కొంత నిష్ఠూరంతో, కొంత ఘర్షణాయుతమైన వాతావరణంతో మీరు పనులు సాధించుకోగలుగుతారు, లాభాలు పొందగలుగుతారు. అలాగే మీ కుటుంబ వ్యవహారాలలో, మీ గృహమందు కానీ, మీ సమీప బంధువులందు కానీ ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మీరు అటెండ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ధార్మికమైన వ్యవహారాల విషయంలో కూడా శ్రద్ధ చూపించడానికి అవకాశం ఉంటుంది. తల్లి తండ్రుల ఆరోగ్యాల విషయాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. మొత్తం మీద సింహరాశిలో ఉన్నటువంటి పూర్వ ఫల్గుణి నక్షత్ర జాతకులు 25వ తేదీని కొద్దిగా గమనించుకోవాల్సి ఉంటుంది. ఆ రోజు కొద్దిగా మానసిక, శారీరకంగా ఊహించని ఏవైనా మార్పులు రావచ్చు, ఏవైనా సంఘటనలు అట్లాంటివి జరగవచ్చు. వాటిని కొద్దిగా గమనించుకోండి. ఎక్కడ మీ ఆవేశాలను, మీ యొక్క ఏమరపాటును కూడా తొలగించుకోండి. జాగ్రత్తగా ఉండండి. అయినంత వరకు అనుకూలమైన ఫలితాలు మీరు మున్ముందు పొందగలుగుతారు. అయితే సింహరాశి వారు ప్రత్యేకంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఈ వారంలో మీరు తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని సందర్శించుకోండి. అలాగే శివాలయాన్ని కూడా సందర్శించుకోండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి. ప్రత్యేకంగా కుజునికి సంబంధించిన స్తోత్రం కూడా చదువుకోండి. అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం హస్త చిత్రార్థం కన్య. కన్యారాశి వారికి ఈ వారం చాలా కొంత అశాంతిగా ప్రారంభమైన, నిరుత్సాహంతో ప్రారంభమైన, అతి ఆలోచనలతో ప్రారంభమైన మీ సమీప భవిష్యత్తులో ఈ వారంలో జరుగుతున్న మార్పుల వల్ల మీ వృత్తి, ఉద్యోగాలలో కొన్ని మార్పులు రావచ్చు. అనుకూలమైనటువంటి మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాగా వ్యవహారాల పేర తిరగడం, సంచారం చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. శరీరంలో కొద్దిగా నిస్సత్వ కూడా ఆవహిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదేమైనా కన్యారాశి వారు ఈ వారంలో ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. 26, 27వ తేదీల్లో మంచి ధార్మికమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు.
గొప్పవారిని దర్శించుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు, దైవపరమైన విషయాలకు ప్రాధాన్యత ఉంది. గృహ సంబంధమైన వ్యవహారాల్లో కూడా కొన్ని వేడుకలు ఉన్నాయి. 28, 29 కూడా ప్రత్యేకమైనటువంటి మిత్ర బృందాలు, బంధువర్గాలతో, మిత్రవర్గాలతో, ఇష్టమైనటువంటి వ్యక్తులతో కలుసుకునేటువంటి అవకాశాలు, మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో, ఏ విధంగా కావాలనుకుంటున్నారో ఆ విధంగా జరిగేటువంటి అవకాశాలు చాలా వరకు మీకు 28, 29 కూడా కనబడుతున్నది. 30, 31 కూడా చాలా ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. భవిష్యత్తులో మీకు మంచి మార్పులు, మీకు కుటుంబపరంగా, వృత్తిపరంగా, అలాగే మీరు ఏ రంగంలో పనిచేస్తున్నారో ఆ రంగానికి సంబంధించిన వ్యవహారాలలో కొన్ని మంచి మార్పులే మీకు రాబోతున్నాయి. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులు వృత్తి ఉద్యోగాలలో కొన్ని మార్పులు మీకు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణ సూచనలు కూడా ఉన్నాయి. అడపాదడప ఆకస్మికంగా చిన్నపాటి వాదోపవాదాలు కూడా కుటుంబంలో కానీ, ఉద్యోగంలో కానీ ఏర్పడవచ్చు. అయినా అవి సమసిపోయే అవకాశాలే ఉంటాయి. అలాగే ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులు ఆర్థికపరమైన వ్యవహారాల్లో కొంత ధార్మికమైన పనులకు ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. హస్త నక్షత్ర జాతకులకు కుటుంబపరంగా, వృత్తిపరంగా అన్ని విధాల ఒక ప్రత్యేకత సంతరించుకునేటువంటి అవకాశాలు, ఉత్సాహవంతమైనటువంటి అవకాశాలు ఈ వారంలో కలగబోతున్నాయి. అలాగే ఉద్యోగంలో కూడా మార్పులు రాబోతున్నాయి. మీరు ఏ రంగంలో పనిచేస్తున్నారో ఆ రంగంలో కూడా మంచి మార్పులు మీకు రాబోతున్నాయి. ఆర్థిక పరంగా కూడా మీకు విజయం సాధించుకోగలుగుతున్నారు. మరి బ్యాంకింగ్ వ్యవహారాలు ఇత్యాదులన్నీ కూడా మీకు అనుకూలంగానే కనబడుతున్నాయి. అనుకోకుండా ఏదైనా ఒక దూర ప్రయాణం ఈ వారాంతంలో సంభవించేటువంటి అవకాశాలు కూడా మీకు కలగబోతున్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు కొద్దిగా బరువు బాధ్యతలు బాగా పెరుగుతున్నాయి. ఆవేశం పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది, ఉద్రేకాలతో కొంత కూడా ఉంటారు. ప్రతి సంఘటన కూడా ఏదో ఒకటి మీ యొక్క చొరవతో కూడా ముందుకు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు ఉన్నాయి. అలాగే కుటుంబ వ్యవహారాల్లో కూడా కొన్ని మార్పులు ఉన్నాయి. ఈ యొక్క వారంలో మీరు కూడా ధార్మికపరమైనటువంటి వ్యవహారాల్లో కొంత ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ వారంలో చిత్తా నక్షత్ర జాతకులు 28వ తేదీని ప్రత్యేకంగా గమనించుకోవలసినటువంటి విషయం. ఆ రోజు మీకు శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఏదైనా కష్టం కానీ, అలాంటి అనుభూతులు కానీ, మీ ఆలోచనలు కొంత పాజిటివ్ నెగటివ్ ఉండడం కానీ, కొద్దిగా మనస్సును కొద్దిగా బాధ పెట్టుకునేటువంటి ధరంలో ఉండే అవకాశం కనబడుతున్నది. కాబట్టి జాగ్రత్తగా వివరించి చూసుకోగలరు. మరి కన్యా రాశి వారు కూడా ఈ వారంలో జరుగుతున్న మార్పులకు తప్పకుండా మీరు శివాలయ సందర్శనం చేసుకోండి, రుద్రాభిషేకాలు కావించుకోండి. ప్రత్యేకంగా శని త్రయోదశికి సంబంధించినటువంటి పూజలు ప్రత్యేకంగా చేసుకోండి, చాలా అనుకూలతగా ఉంటాయి. అలాగే అభిషేకాలు కూడా చేసుకోండి, అనుకూలంగా ఉంటాయి. 26వ తేదీ కానీ, 27వ తేదీ కానీ, 27వ తేదీ రుద్రాభిషేకం, అలాగే శనివారం నాడు వారాంతంలో శని యొక్క ప్రదేశం ఆ రోజు కూడా ప్రత్యేకంగా ఏదైనా అభిషేకం చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి ఈ వారంలో కలుగుతున్న మార్పులు కొంత ఊరటను కలుగనిచ్చేటువంటి మార్పులే అని చెప్పుకోవాలి. ఈ వారం ప్రారంభం చాలా ఉత్సాహంగా ఉంది. మరి కుటుంబ వ్యవహారాలు, భార్యాపిల్లలతో, వృత్తి ఉద్యోగాలతో మీ యొక్క సెలవు దినాలు చాలా ప్రత్యేకంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 26, 27 కూడా కొంత ఆధ్యాత్మిక పరంగా కానీ, దైవపరంగా కానీ ప్రత్యేకమైన కార్యక్రమాలు పాల్గొనడం కూడా జరుగుతుంది. కొద్దిగా నియమాలు, నిష్టలతో కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. శరీర ఆరోగ్యంలో కొద్దిపాటి అలసటగా ఉండవచ్చు. ఏది ఏమైనా 26, 27లో కూడా ఒక ప్రత్యేకత మీకు కనబడుతున్నది. ఆ రోజు ఆహార విహారాల్లో కొంత నియమాలు పాటించడం మంచిది. 28, 29 కూడా ఒక ప్రత్యేకమైన సమావేశంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా మీకు ఎక్కువగా కనబడుతున్నాయి. 30, 31 కూడా చాలా అనుకూలమైనటువంటి రోజులుగానే కనబడుతున్నాయి. ఈ వారంలో జరుగుతున్నటువంటి మార్పుల వల్ల మీ యొక్క ఆహార విహారాల్లో మార్పులు రావచ్చు. ఆర్థికపరమైనటువంటి వనరుల కోసానికి వెతుకులాటలు ఉండవచ్చు. కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి మీకు కొత్త మార్గాలు అన్వేషించడానికి అవకాశాలు ఏర్పడవచ్చు. ఇలాంటి దాంతో తులారాశి వారు ఈ వారంలో కొంత మీ యొక్క బరువు, భయాన్ని దూరం, అంటే కొంత బరువు తగ్గుతున్నది, కొంత భయం కూడా దూరమైపోతున్నది. అయితే ప్రత్యేకంగా ఎదుర్కొనేటువంటి సమస్యలకు కొంతపాటి ధైర్యం కూడా మీకు కలుగుతున్నది. ఇది ఈ వారంలో మీకు జరుగుతున్న ప్రత్యేక మార్పు. దీనివల్ల మీకు మున్ముందు భవిష్యత్తు బాగా ఉంటుంది. రాజకీయ రంగంలో కానీ, ఉన్నత ఉద్యోగాల్లో కానీ,
వ్యవహార రంగంలో ఉన్న వాళ్ళు సహనంగా ఉండాలి. ఆర్థికపరమైన విషయాలలో కొద్దిపాటి పొదుపును పాటించాలి. ఆహార నియమాలు కూడా కొంతవరకు మీరు పాటించుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. ఇది ఈ వారంలో జరుగుతున్నటువంటి మార్పులు. అందులో చిత్తా నక్షత్ర జాతకులకు అయినంత వరకు ఈ వారంలో ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు, ప్రయాణాలు, ధార్మికపరమైనటువంటి వ్యవహారాలలో కూడా కొద్ది అనుకూలతలు, మరి అలాగే ప్రతి కార్యక్రమంలో మీకు కొంత గౌరవ మర్యాదలు ఇవన్నీ కూడా బాగానే జరుగుతున్నాయి. స్వాతి నక్షత్ర జాతకులకు కూడా అనుకూలతలు బాగా కనబడుతున్నాయి. స్వాతి నక్షత్ర జాతకులకు ఈ వారంలో కొంత డబ్బు మీ చేతికి అందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీ యొక్క ఆర్థిక సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు కూడా ఆర్థికపరమైన వ్యవహారాలకు మంచి సొల్యూషన్ ఒకటి మీకు లభించబోతున్నది. మీ ఆర్థిక సమస్యలే కాకుండా ఏదైనా జటిల సమస్యలు, న్యాయపరమైన సమస్యలకు పరిష్కారాలు వెతుక్కోవడానికి కూడా ఈ వారంలో కలుగుతున్న మార్పు మీకు ముందు సమీప భవిష్యత్తులో వాటికి అనుకూలతలు ఏర్పడబోతున్నాయి. ఈ వారంలో కొంత గొప్ప మీరు ప్రయాణాల పేరిట కానీ అలాగే వైద్యపరమైనటువంటి ఖర్చులు కానీ పెట్టేటువంటి అవకాశాలు ఉండవచ్చు. ఏది ఏమైనా ఈ విశాఖ నక్షత్ర జాతకులు కూడా అనుకూలతలే కనబడుతున్నాయి. ప్రత్యేకంగా ఈ వారంలో చిత్తా నక్షత్ర జాతకులు 28వ తేదీని గమనించుకోండి. అలాగే విశాఖ నక్షత్ర జాతకులు 30వ తేదీని గమనించుకోండి. ఈ ప్రత్యేకంగా ఈ రోజులలో మీకు గ్రహస్థితులు ఎలా ఉన్నా ఏదో ఒక ప్రత్యేకత, ఒక అసహనం, ఒక సంక్లిష్టం మానసికంగా కానీ శారీరకంగా కానీ ఏర్పడవచ్చు. మీకు కానీ మీ సమీప బంధువులలో కానీ ఏదైనా మనస్సుకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడతావేమో మీ ఆలోచనలో అని అనిపిస్తున్నది. అది గమనించుకోండి. మరి ఈ వారంలో ఏర్పడుతున్న మార్పులకు మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి పూజ, మీకు సమీపంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలు కానీ అలాగే శివాలయాలు అంటే జ్యోతిర్లింగాలు కానీ, ప్రత్యేకంగా మోపిదేవి కానీ, సుబ్రహ్మణ్య స్వామి కానీ, కుక్కి కానీ ఇలాంటి ప్రదేశాలు మీకు సమీపంలో ఉంటే తప్పకుండా వెళ్ళండి. లేని పక్షంలో ఈ వారంలో మీరు 28వ తేదీ, 27వ తేదీ, 26 కానీ 27వ తేదీ కానీ ప్రత్యేకంగా దైవ కార్యక్రమాల్లో పాల్గొనాలి. శివాలయ శివార్చనలు చేయించాలి. ఈ వారాంతంలో శని త్రయోదశి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. 26వ తేదీ ఏ విష్ణు దేవాలయంలో కనబడినా, ఎక్కడ కృష్ణాష్టమి జయంతులు జరుగుతున్నా అక్కడ మీ ఇంటి నుండి కాస్త వెన్న నివేదించడానికి వెన్నను ఈ దేవాలయంలో సమర్పించండి. వెన్న నైవేద్యాన్ని పెట్టించండి. ఇవన్నీ విధాలా మీకు అనుకూలతలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన ప్రత్యేక తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ పాదం, అనురాధ జ్యేష్ఠాంతం వృశ్చికం. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పులు కొద్దిపాటి ఆందోళనలు, ప్రయాణ సూచనలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యల గురించినటువంటి భయ ఆందోళనలు కానీ, సోదరులకు సంబంధించిన వ్యవహారాలు కానీ, లేదా తనకు సంబంధించిన వ్యవహారాల్లో కానీ, కుటుంబ వ్యవహారాల్లో కానీ ఏదో ఒకటి జరగబోతున్నది అన్నంత ఒక భయం, ఒక ఆందోళన మాత్రం కలుగుతున్నది. దాన్ని మీరు అధిగమించడానికి ప్రయత్నం చేయండి. మొత్తం మీద 25, 26, 27 చాలా విశేషమైన రోజులుగానే ఉన్నాయి. మరి అన్ని విధాలా మీకు అనుకూలతలు ఏర్పడుతున్నాయి. 26, 27లో జరిగే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అందులో మీరు తప్పకుండా పాల్గొనండి. మరి ఇది ఆధ్యాత్మికంగా ఉంది, ఒక రకంగా సామాజిక పరంగా ఉంది, రాజకీయ పరంగా ఉంది. ఏ రంగంలో ఉన్న వారికైనా ఒక ప్రత్యేకత ఉంది, ఒక మార్పు కూడా ఉంది. ఇవన్నీ కూడా చూసుకోండి. అయితే ఎక్కడ కూడా మీరు వాదోపవాదనలు అంటే ఇక్కడ 2 రకాలండి. అవతల వాళ్ళు ఎంత వాదించినా మీరు స్పందించకపోవడం కూడా ఇబ్బందేనండి, లేదా అవతల వాళ్ళ యొక్క స్పందనకు మీరు అతిగా స్పందించిన ఇబ్బందేనండి. ఏదో ఒక ప్రత్యేకంగా ఒకటి ఉంటుంది, దాన్ని గమనించుకోవాలి. ఇది ముఖ్యంగా కొద్ది ఆవేశపూరితమైనటువంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశాలు, ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు అవసరమండి. ఎవరైనా అనుకోకుండా ప్రయాణాలు చేస్తే ప్రయాణాలు, వాహనాలు నడపడాల్లో జాగ్రత్తలు. ముఖ్యంగా వృశ్చిక రాశికి సంబంధించినటువంటి యువకులు చాలా విశేషంగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. కొద్ది ఆకస్మిక సంఘటనలు ఏవైనా జరగవచ్చు అని ఒక సూచనప్రాయం. ఇది నేను మిమ్మల్ని భయపెట్టించాడని చెప్పడం లేదు, ఒక సూచనప్రాయము.
గమనించుకోవాలి. అలాగే ఎలాంటి విషయాలు వచ్చినా ధైర్యంగా ఉండాలండి. ఆర్థికపరమైన వ్యవహారాలు కావచ్చు, ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా వస్తున్నాయని కాదు, ఇది మున్ముందు సూచనకు అట్లాంటి వాతావరణం. కానీ రోజులైతే బాగానే గడుస్తుంది, కానీ మీ ఆందోళన అట్లా అనిపిస్తుంది, అది గమనించుకోవాలి. మరి ఇందులో ప్రత్యేకించి 30, 31వ తేదీ, 28, 29వ తేదీలలో ఏదో ఊహించని మార్పులు కానీ, కొద్దిగా మానసికంగా శారీరకంగా కానీ, ముఖ్యంగా వృశ్చిక రాశికి సంబంధించిన స్త్రీలు చాలా సతమతం అవుతుంటారండి. ఎప్పటి నుంచి 28 నుంచి 31 వరకు చాలా సతమతం అవుతుంటారు. గృహ సంబంధమైన బాధ్యతలు కావచ్చు, శారీరక ధర్మాలు కావచ్చు, ఇత్యాదులు కావచ్చు, మరి ఏదో ఒకటి ఇబ్బందికరంగా ఉండవచ్చు. కొంతమందికి ఊహించని శస్త్రచికిత్సలు జరిపేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ నేను ఈ వార ఫలాల్లో ఇంత విశేషంగా చెప్పడం సబబు కాదు. అయితే గమనించి మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఏది ఏమైనా ఒక మార్పు జరుగుతున్నది, దీనికి మీరు ఆత్మస్థైర్యంతో ధైర్యంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. భగవంతుడి మీద కొంత భారం పెట్టండి, మీరు చేసే పనులు మీరు చేసుకోండి. అలాగే విశాఖ నక్షత్ర జాతకులకు ఈ వారంలో జరుగుతున్న మార్పుల వల్ల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేటువంటి అవకాశాలు, ఇతరుల సహాయ సహకారాలు లభించే అవకాశాలు బాగా ఉన్నాయి. కుటుంబ వ్యవహారాల్లో కానీ వృత్తిలో కానీ కొద్దిపాటి మార్పులు కూడా మీకు రాబోతున్నాయి. అనురాధ నక్షత్ర జాతకులకు అయినంత వరకు మీ యొక్క వ్యవహారాల్లో, కుటుంబ వ్యవహారాల్లో భార్యాభర్తల అంటే రిలేషన్స్ కానీ, బంధువుల రిలేషన్స్ కానీ, సోదరులతో ఉన్న రిలేషన్స్ కానీ చిన్నపాటి కొంత అసహనంగా ఉంటుంది. కాబట్టి అది కొద్దిగా జాగ్రత్తగా గమనించుకొని ముందుకు వెళ్ళండి. మీ యొక్క వృత్తిపరమైన విశేషంలో, అంటే మీరు ఏ వృత్తులు అయితే చేస్తున్నారో, ఏ విధంగా సంపాదిస్తున్నారో దానికి సంబంధించిన విషయాలలో మాత్రం కొంత అభివృద్ధి కనబడుతున్నది. మీ చేతి కొంత డబ్బు రాగలుగుతుంది, ఇతర సహకారాలు కూడా లభించగలుగుతాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి ఆర్థిక పరంగా. మరి అలాగే వృత్తిపరంగా కూడా బాగానే కనబడుతున్నది. మరి కుటుంబ పరంగా, పిల్లల పరంగా, భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో కూడా కొంత జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం ఉంది. అయితే వృశ్చిక రాశికి సంబంధించి మరీ యువకులు వివాహం కానటువంటి వారికి కొద్దిగా ఆలస్యంగానైనా మీకు వివాహ నిశ్చయం జరుగుతుంది. కొంత ఘర్షణాయుతమైన వాతావరణంలో, అంటే తర్జన భర్జనలు చేసుకొని కూడా వివాహ నిర్ణయాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ వృత్తి ఉద్యోగాలలో కూడా మీ ఇంటర్వ్యూలు ఇవ్వడంలో, దీంట్లో సెలెక్షన్ కావడంలో కూడా మీరు కొంత ఓపికతో, సహనంతో ఉండి మీరు ఇంటర్వ్యూలు ఫేస్ చేయండి. తప్పకుండా ఆకస్మికంగా లభించే అవకాశాలు ఉంటాయి. అయితే భయము, ఆందోళన ఏదైనా మనసుకు అలా అనిపిస్తే వాటిని దూరం పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ నేను చెప్పేటివి తాత్కాలికంగా, అంటే కొంతకాలం ఉంటాయి, కానీ తాత్కాలికమైనటువంటి ఇవన్నీ కూడా మీకు, ఎందుకంటే మీ జన్మ జాతకాలు అవి కూడా పనిచేస్తాయి. కానీ ఈ వాతావరణం మాత్రం ఈ విధంగా ఉంది. జాగ్రత్తగా గమనించుకుంటూ ముందుకు వెళ్ళండి. మీరు తప్పకుండా ప్రతి మంగళవారం హనుమత్ దేవాలయాలు, శివాలయాలు, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు, ఇంట్లో కూడా రోజంత కుజ స్తోత్రం, కుజ జపం చేసుకోండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా బాగా ఉంటుంది. ప్రత్యేకంగా 26వ తేదీ మీరు శ్రీకృష్ణ జన్మాష్టమికి వెన్నను నివేదించడానికి దేవాలయంలో వెన్నను సమర్పించండి, చాలా బాగా ఉంటుంది. శని త్రయోదశి నాడు తప్పకుండా ఆ శనికి సంబంధించినటువంటి కొన్ని అభిషేకాలు కానీ ఏమైనా చేసుకోండి, ప్రత్యేకమైన పూజలు చేసుకోండి, అనుకూలతలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా అనుకూలంగానే ఉన్నది. కొద్ది ఆలస్యంగానైనా పనులు జరుగుతుంటాయి, అతి ఆలోచనలతో ఉంటారు. ఈ వారంలో జరుగుతున్న మార్పుల వల్ల మీ వ్యవహారాలలో, కుటుంబ వ్యవహారాలలో, మీ వృత్తి ఉద్యోగాలలో, మీరు చేస్తున్నటువంటి ఏ రంగంలో పనిచేస్తున్న ఆ రంగంలో కొద్ది మార్పులు, మీకు కొద్దిగా పోటీతత్వం, అంటే ఏ విషయాన్నైనా మీరు ఎదుటి వాళ్లతో బాగా ఆలోచించి, చర్చించి నిర్ణయాలు చేయవలసినటువంటి పరిస్థితి. వృత్తి ఉద్యోగాల్లో కూడా మీకు కొద్దిగా పోటీతత్వం కానీ, కాంపిటీషన్ కానీ ఇలాంటివి కూడా ఉంటాయి. కొంత శారీరక అలసటలు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఇక్కడి నుంచి మీకు బయలుదేరుతున్నాయి. అయితే 25వ తేదీ మాత్రం కొద్దిగా మీరు చేయవలసినటువంటి పనిలో కొద్దిగా ఆలస్యం జరగవచ్చు. శారీరకంగా కొద్దిగా మందకొడిగా ఉంటారు. 26, 27 విశేషంగా మీరు ఉత్సాహంతో కుటుంబంలో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, మీ వృత్తి అందు కానీ, బయట వ్యవహారాల్లో కానీ చాలా విశేషంగా మీరు
ఉండగలుగుతున్నారు, ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనగలుగుతున్నారు. అలాగే రాజకీయ రంగాలు, ఇతర కళారంగాలు, ఇతర రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా 26, 27, 28, 29 ఇవన్నీ కూడా ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి రోజులుగానే కనబడుతున్నాయి. మరి అనుకోకుండా కుటుంబ వ్యవహారాల్లో మార్పులు, స్థాన చలనాలు, భార్యాభర్తల మధ్యన ఆకస్మిక ఘర్షణలు ఇలాంటివి ఏర్పడినా మీరు వాటిని చాలా సహృదయంతోనే మీరు స్వీకరించడానికి అవకాశం ఉంది. అర్థం చేసుకొని మీరు ముందుకు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. తాత్కాలికమైన ఒత్తిడి ప్రభావాలు మీ మీద ఎక్కువగా చూపించే అవకాశాలు ఉన్నాయి. 30, 31వ తేదీలలో ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే కొత్త కమిట్మెంట్స్ కానీ ఎలాంటి నిర్ణయాలు కానీ వాటి విషయంలో కూడా కొంత తొందరపాటు నిర్ణయాలు చేయకండి. అన్ని విధాలా బాగానే ఉంటుంది. అయితే దీంట్లో ఏమిటంటే ఒక భీతి, ఒక తెలియని భయం, ఒక ఆందోళన బాగా జరుగుతుంది, ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మనస్సుకు ఏదో ఒకటి జరగలేకపోతున్నది అన్న ఆలోచన నెపం అనేది ఒకటి ఉంటుంది. ఆ ఒత్తిడి అంటే మీ యొక్క చికాకుకు కారణాలు ఎన్నో ఉంటాయి. ఆ యొక్క చికాకులతో మీరు అవతలి వాళ్ళ మీద కొద్దిగా ఆవేశపడుతుంటారు, లేదా అవతలి వాళ్ళు కూడా మన మీద ఆవేశపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ కొంత సహనంతో ఉండవలసినటువంటి పరిస్థితులు ఈ వారంలో కలుగుతున్న మార్పుల వల్ల కలుగుతున్నది. ఈ వారంలో కానీ కొన్ని ప్రత్యేకతలు కూడా కనబడుతున్నాయి అన్నమాట. మూలా నక్షత్ర జాతకులకు ఈ వారంలో కొద్దిగా కుటుంబ వ్యవహారాలు, పిల్లలు, భార్య, బాధ్యతలు వీటి విషయంలో కొంత ఒత్తిడి పెరుగుతున్నది. శారీరకంగా కూడా కొంత ఒత్తిడి పెరుగుతున్నది, అలసట పెరుగుతున్నది. అలాగే ఈ వారాంతంలో ఏర్పడుతున్న మార్పుల వల్ల మీకు ధార్మిక విషయాలు, వృత్తిపరమైన విషయాలలో కూడా ఉత్సాహం బాగా పెరుగుతున్నది. మీరు బయటి వ్యవహారాలన్నీ కూడా ఎక్కువగానే మంచిగానే సక్సెస్ఫుల్గా చేసుకుంటారు. ఓన్లీ ఇంటర్నల్ స్ట్రెస్ బాగా పెరుగుతున్నది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు చాలా వరకు కుటుంబ వ్యవహారాల్లో ఆనందం, ఉత్సాహం, ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు, అనుకోకుండా ఎక్కడైనా ప్రయాణం కొనసాగించే అవకాశాలు, దూర ప్రయాణాలు, దూరదేశ ప్రయాణాలు ఇత్యాదులు కూడా సంభవించవచ్చు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు తరచుగా భార్యాభర్తల మధ్యన కానీ, పిల్లలతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ కొద్ది వాగ్వాదాలు, భిన్న అభిప్రాయాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా ఒత్తిడి కూడా, బాధ్యతల ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా కొద్దిపాటి ఆందోళన పెరుగుతుంది. అలాగే ధార్మికమైన వ్యవహారాలు, కొద్దిగా భగవత్ మీద భక్తి ఇట్లాంటివి కూడా పెరుగుతాయి. ఏదో ఒక కుటుంబ బాధ్యతల విషయంలో కొద్దిగా మీరు చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. టోటల్గా ధనుర్రాశి వారికి ఈ జరుగుతున్న మార్పు కొద్దిగా బాధ్యతతో కూడినదై ఉన్నది. అన్నిట్లో మీరు సక్సెస్ కాగలుగుతారు. భయం, ఆందోళన ఉన్నప్పటికీ కూడా సక్సెస్ కాగలుగుతారు. మనకు జరిగే కొద్దిగా నెగటివిటీ తగ్గుతున్నది, అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భయంతోన, ఆందోళనైనా భగవంతుడి మీద భారం వేసి చేసే ప్రయత్నాలు చేయండి. అనుకూలతను మీరు సాధించుకోండి. మరి ముఖ్యంగా పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు 25వ తేదీ కొద్దిగా భిన్నంగా కనబడుతున్నది. ఆ 25వ తేదీలో ఏదో చిన్నపాటి ఆందోళన, మానసికంగా, శారీరకంగా ఏదైనా ఇబ్బందికరంగా మీకే కానీ, మీ కుటుంబ సభ్యుల విషయంలో కానీ, లేదా మీ అత్యంత సన్నిహితుల విషయంలో కానీ ఏదైనా ఒక సంఘటన మిమ్మల్ని కలిచివేసేటువంటి పరిస్థితులు ఉండవచ్చు. అది గమనించుకోండి. మిగతా అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. తప్పకుండా ఈ ధనుర్రాశి వారు ఈ వారంలో మరి శని త్రయోదశికి ప్రత్యేకత ఇవ్వండి. 26వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమిని ప్రత్యేకంగా ఇంట్లో చేసుకోండి. మరి ఏదైనా ఒక దేవాలయంలో కానీ, మీ ఇంట్లో దేవుడికి కానీ వెన్న నైవేద్యం, కృష్ణునికి వెన్న నైవేద్యంగా పెట్టి అది ఆరగించండి. చాలా అనుకూలంగా ఉంటుంది. మరి ఇవి ఈ వారానికి సంబంధించిన ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఈ వారంలో కలుగుతున్న మార్పులు చాలా ఉత్సాహాన్ని ఇచ్చేట్టుగా ఉన్నాయి, ఉత్తేజన ఇచ్చేట్టుగా ఉన్నాయి. కొత్త దిశకు మీ జీవితాన్ని ప్రయాణింపజేసే దిశలో ఉన్నాయి. ఈ వారం ప్రారంభం కొద్దిగా అనుకున్న పనిలో మార్పులు చేర్పులు వచ్చినా, కొద్దిపాటు చికాకులు కలిగినా మీకు అనుకూలంగానే కనిపిస్తున్నది. 26, 27 చాలా ప్రత్యేకమైన కార్యక్రమాలు,
ఆధ్యాత్మికంగా, సామాజికంగా, కుటుంబపరంగా ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు, ఉన్నతమైనటువంటి వ్యక్తులను కలుసుకునేటువంటి అవకాశాలు, మరి గురువులు పెద్దలను కలుసుకునేటువంటి అవకాశాలు, లేదా కుటుంబం యావత్తు కూడా ఒక దగ్గర ఉండేటువంటి పరిస్థితులు ఇత్యాదులది ఒక ప్రత్యేకతగా ఉంది. అలాగే మాతృవర్గ బంధువులు కానీ, పితృవర్గ బంధువులు కానీ, అత్యంత సన్నిహితులైన బంధువర్గ వ్యక్తులను కలుసుకునేటువంటి అవకాశాలు, ఒక రకంగా మేనమామలు అంటారు, తాతలు అంటారు, మరి భార్యాభర్తలు కూడా అటు ఇటు ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు, అలాగే అత్యంత సన్నిహితులతో కలుసుకునేటువంటి అవకాశాలు 28, 29 కూడా కనబడుతున్నది. ఒక చక్కటి ఊహాత్మకంగా మీ యొక్క చక్కటి ప్రణాళిక అమలుపరిచే దిశగా ఏదో ఒక ధైర్యం, ఒక చొరవ మీలో ప్రవేశిస్తున్నది. దానితో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మున్ముందు సమీప భవిష్యత్తు కూడా అనుకూలంగా ఉంది. 30-31వ తేదీ కూడా మంచి సుఖ సంతోషాలతో ఉండేటువంటి అవకాశాలు ఉన్నా కూడా కొద్దిపాటి అవాంతరాలు కూడా కలుగుతున్నాయి. కాబట్టి 30-31వ తేదీలలో కొన్ని మార్పులు చేర్పులు వచ్చినా అది కూడా ఒక ఉపయోగకరమైనటువంటి రోజుగానే మంచిగా అనుకూలంగానే కనబడుతున్నది. అందులో ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు సోదరుల మూలకంగా ఆర్థికపరమైన వ్యవహారాలలో లేదా అత్యంత సన్నిహితులు మీ కింద పనిచేసేవారు వారికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలలో ఇచ్చిపుచ్చుకోవడాలలో రావలసినటువంటి వాళ్ళు కొద్దిపాటి నిష్ఠూరంతో మీరు డబ్బును గడించగలుగుతారు. అలాగే ధార్మికమైన పనుల యందు కూడా ఆకస్మికంగా ఏర్పడేటువంటి కొంత డబ్బు మీరు ఆకస్మికంగా ఇన్వెస్ట్మెంట్ చేయవలసినటువంటి ఈ షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చేయవచ్చు, లేదా మీ చేత డొనేషన్స్ ఇట్లాంటివి కూడా ఇవ్వడం జరగవచ్చు. శ్రవణ నక్షత్ర జాతకులకు ఆర్థికంగా అనుకూలతలు ఉన్నాయి, ఆర్థిక సహకారాలు లభిస్తున్నాయి. అలాగే మీకు కొంత అన్ఎక్స్పెక్టెడ్ అమౌంట్స్ రావాల్సినవి కానీ ఇవ్వవలసినవి కానీ ఇతర సహకారాలు కానీ అనుకోని విధమైన సహాయ సహకారాలు కానీ పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు, ప్రయాణాలు ఇత్యాదులు సూచనలు కూడా కనబడుతున్నాయి. కొంతమందికి దూరదేశ ప్రయాణాలు అందులో ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి కొన్ని సందర్భాలలో కొద్దిగా మీరు ఆరోగ్యపరమైనటువంటి ఖర్చులు కూడా మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ మరి పెట్టవలసినటువంటి అవసరాలు కూడా ఏర్పడబోతున్నాయి. ఏది ఏమైనా ఈ వారంలో కలుగుతున్న మార్పులు మీకు చాలా అనుకూలంగానే ఉన్నాయి. 28వ తేదీ ధనిష్ట నక్షత్ర జాతకులు కొద్దిగా గమనించుకోవలసినటువంటి మీ పరిసరాలలో కానీ మీలో కానీ మీ బంధువుల వర్గాలలో కానీ ఏదో ఒకటి మానసిక శారీరకంగా కొంత శ్రమ, ఏదో కష్టపడుతున్నట్టుగా, మనసుకు ఏదో బాధ కలుగుతున్నట్టుగా, ఏదో కనీసం అంటే నేను చెప్పేది ఎట్లా ఉంటుందంటే అండి, న్యూస్ పేపర్లో కూడా ఏదో ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక దిగ్భ్రాంతిని కలుగజేసేది అయ్యో అని ఒక వార్త చదవడం కూడా రావచ్చు అండి. సంఘటన జరగాలని లేదు, అట్లా ఉంటుందన్నమాట. ఉంటుందా అది గమనించుకోండి, ఉంటే దాని గురించి ఎక్కువ పట్టించుకోకండి. అది ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఈ మకర రాశి వారు తప్పకుండా శివాలయ దర్శనాలు, అన్న దేవాలయ దర్శనాలు చేసుకోండి. మరి శ్రీకృష్ణ జయంతి 26వ తేదీన ఘనంగా జరుపుకోండి. అలాగే మీ ఇంటి నుండి, మీ ఇంట్లో దేవుడికి కానీ, మీ ఇంటి నుండి మీ సమీప దేవాలయంలో కానీ వెన్న నివేదన చేయడానికి చేయండి. శని త్రయోదశిని కూడా మీరు ప్రత్యేకంగా చేసుకోండి. అనుకూలమైన ఫలితాలు మీకు ముందు లభిస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వభాద్ర త్రయకుంభం. కుంభరాశి వారికి ఈ వారం ఫలితాలు చాలా చక్కగా అనుకూలంగా, ప్రారంభంలో మాత్రం విశేషంగా ఉంది. మరి కుటుంబ సమావేశాలు, బంధువర్గ మిత్రవర్గ సమావేశాలు, ప్రత్యేకమైనటువంటి కార్యాచరణలు, ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు, యువకులు చాలా ఉత్సాహంగా ఉంటారు. పరస్పర అవగాహనతో ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు 25వ తేదీ కనబడుతున్నది. 25వ తేదీ దినాంతంలో చిన్నపాటి ప్రయాణం ఉండవచ్చు. 26, 27 కూడా ప్రత్యేకంగానే ఉన్నది. ఈ 26, 27 కూడా మీ ఇంటి వ్యవహారాలలో, మీ ఇలవేల్పు సంబంధించిన విషయాలు కావచ్చు, మీ ఆఫీస్ సంబంధించిన విషయాలు కావచ్చు, ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కానీ, మిత్రులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పరిసరాలు ఉన్నటువంటి అవకాశాలు కానీ, ప్రత్యేక దేవాలయ సందర్శనలు కానీ, భజనలు కానీ, ఏదో ఒక దైవ సంబంధమైన కార్యక్రమంలో కానీ, సామాజిక పరమైనటువంటి కార్యక్రమంలో కానీ, కుటుంబ వేడుకలకు సంబంధించిన కార్యక్రమంలో కానీ ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు 26, 27 కనబడుతున్నది. 28, 29 కూడా ఆనందంగానే ఉంటుంది. కానీ కాస్త
శారీరకంగా కొద్ది నలత ఉండవచ్చు, ఒక భయం, ఒక ఆందోళన, పిల్లల విషయంలో ప్రత్యేకంగా ఆలోచించుకోవడం, స్త్రీల విషయంలో ఏదో ఋతు సంబంధమైన సమస్యలతో స్త్రీల ఆరోగ్యాలలో కొద్దిపాటి మార్పులు కలగడం ఇత్యాదులన్నీ కూడా ఉన్నాయి. 31వ తేదీ అత్యంత ఉత్సాహంగా ఉండేటువంటి పరిస్థితులు మీకు ఎక్కువగానే కనబడుతున్నాయి. కుంభరాశి వారికి ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పుల వల్ల సమీప భవిష్యత్తు విషయంలో మీరు శారీరక ఆరోగ్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆహార విహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆవేశాలకు పోకూడదు. ఆలోచనలు అతిగా చేయకూడదు. ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అవగాహన చేసుకొని నడవడానికి ప్రయత్నం చేయండి. పిల్లల విషయంలో, భార్య విషయంలో, భర్త విషయంలో, తల్లిదండ్రుల విషయంలో పరస్పర అవగాహనతో మెలగడానికి ప్రయత్నం చేయండి. ఆకస్మిక ఆవేశాల వల్ల మీ శరీరంలో, మీ నాడీ మండలంలో, మీ రక్త ప్రసరణలో చాలా మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ సంఘటనకైనా మీరు కొద్దిగా కామ్గా ఉండి రిసీవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది మీ వ్యక్తిగతం కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, ఏ విధంగానైనా కావచ్చు. కొద్దిగా గమనించుకొని పోవాలి. అన్ని వేళల ఆవేశం పనికిరాదు, అతి తొందర పనికిరాదు. కాస్త ఆలోచించుకొని ముందుకు వెళ్ళడానికి మెల్లమెల్లగా సాధన చేయండి. ఇది కొంతకాలం మీరు ఆ విధంగా ఒక నెల పాటు అభ్యసించవలసినటువంటి అవసరం ఉంటుంది. ధనిష్ఠ నక్షత్ర జాతకులకు శరీర ఆరోగ్యం మీద కొద్ది ప్రభావం చూపబోతున్నది. అనుకోని ప్రయాణాలు, అలసటలు, ఉపవాసాలు, దీక్షలు, ఈ అతి పట్టుదలలో, ఆవేశాలతో ఇబ్బంది పడవచ్చు. మీరు అలాగే కుటుంబ పరంగా కానీ, భార్యాపరంగా కానీ కొంత డబ్బును ఖర్చు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ప్రత్యేకించి ప్రయాణాల మూలకంగా కూడా కొంత ఇబ్బందులు, కొంత ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. శతభిష నక్షత్ర జాతకులకు అయినంత వరకు గృహమందు మంచి వేడుకలు, ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు, తర్వాత ధార్మికమైన పనుల యందు అవకాశాలు, ఆర్థిక పరంగా కూడా మీకు ఇతరుల సహకారాలు ఇవన్నీ బాగానే ఉంటాయి. కొంతవరకు మీరు నెమ్మదిగా ఇప్పుడున్న పరిస్థితులను అధిగమించడానికి ముందుకు పోగలుగుతున్నారు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు కూడా చాలా వరకు అనుకూలతలు ఉన్నాయి. కానీ కుటుంబ సభ్యుల పరంగా కొద్దిగా ఇబ్బందికరంగా, అంటే మీరు ఊహించని పద్ధతిలో ఉండకపోవచ్చు. దానికోసానికి కొద్దిగా ఓపికతో మీరు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకించి ఈ వారంలో ధనిష్ఠ నక్షత్ర జాతకులు 28వ తేదీ కొద్దిగా గమనించుకోవలసినటువంటి విషయం అంటే మీ ఆలోచన సరళులు కానీ, మీ పరిసరాలు కానీ, మీరు వినవలసినటువంటి వార్తలు కానీ, మీ శరీరానికి సంబంధించిన ఏదో ఒక మానసిక శారీరకంగా మీరు చాలా మజ్బూరీ అంటారు, ఒక భాషలో చెప్పాలంటే మజ్బూరీ ఫీల్ అవుతున్నారు అంటారు. అలాంటివి ఏమైనా ఉంటే అవి తాత్కాలికమైన దూరం పెట్టండి. అలాగే పూర్వభాద్ర నక్షత్ర జాతకులు కూడా 30వ తేదీని కొద్దిగా గమనించుకోవాల్సినటువంటి విషయం. ఎలాంటి మజ్బూరీలా ఫీల్ ఉన్నా అవి తాత్కాలిక టెంపరీ ప్రాబ్లమ్స్ కిందనే తీసుకోండి. కొంతవరకు మాత్రం మనసుకు కొద్దిగా కలిచివేసేటువంటి సంఘటనలు ఎవరివైనా జరగవచ్చండి. మన ఇంట్లో జరుగుతాయని కాదు నేను చెప్పేది. ఒక న్యూస్ పేపర్ చదివినా కూడా అయ్యో అంటోళ్ళు ఉన్నారు, టీవీ చూసినా అయ్యోళ్ళు అంటోళ్ళు ఉన్నారు. అట్లా ఏదైనా జరగవచ్చు, అలాంటి ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా కొద్దిగా గమనించుకొని ముందుకు వెళ్ళండి. ప్రత్యేకంగా కుంభరాశి వారు ఈ వారంలో శని త్రయోదశి పూజను బ్రహ్మాండంగా చేసుకోండి. మరి 26వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి కూడా ప్రాధాన్యత ఇవ్వండి. ఏదైనా ఒక దేవాలయంలో, అందులో ప్రత్యేకంగా విష్ణు దేవాలయంలో శ్రీకృష్ణుని యొక్క పూజలు జరుగుతున్న స్థలంలో ఇంటి నుంచి నివేదన వెన్నను మీరు నివేదించి పెట్టండి, బాగా ఉంటుంది. మీ ఇంట్లో కూడా కృష్ణుని యొక్క పటం పెట్టుకొని పూజ చేసుకొని వెన్నను నివేదించండి, బాగుంటుంది. అది భుజించండి, బాగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్రపాదం ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనరాశి వారికి ఈ వారం ప్రారంభం కొద్దిగా అతి ఆలోచనలు, దీర్ఘాలోచనలతో సతమతమవుతున్నట్టుగా ఉంటారు. గంభీరమైన వాతావరణంలో మీరు ఉండబోతున్నారు. ప్రతి విషయాన్ని అన్ని కోణాలతో ఆలోచించి నిర్ణయాలు తీసుకొని పోతున్నారు. అది ఆర్థికపరమైన వ్యవహారాలు కావచ్చు, కుటుంబపరమైన వ్యవహారాలు కావచ్చు, మీ వృత్తికి సంబంధించిన బాధ్యతాయుతమైన నిర్ణయాలు కావచ్చు. కొంత గంభీరంగానే 25వ తేదీ జరగబోతున్నది. 26, 27 ప్రత్యేకమైన వేడుకల్లో పాల్గొనే అవకాశాలు, మిత్రులతో కలుసుకునేటువంటి అవకాశాలు, ప్రత్యేకమైన వేడుకలలో సామాజిక పరంగా ఉన్నాయి, దైవపరంగా ఉన్నాయి.
మరి సాంప్రదాయపరంగా కూడా కనబడుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో, ఒక గుర్తింపు పొందేటువంటి కార్యక్రమంలో మీరు ఉండేటువంటి అవకాశాలు, మీ ఇంటి అందే ప్రత్యేకమైన వేడుకలు కూడా జరుపుకునే అవకాశాలు ఉన్నాయి. 28, 29వ తేదీలో అనుకోని ప్రయాణాలు సంభవించవచ్చు, లేదా ఇంటి వాతావరణంలో కొద్ది మార్పులు రావచ్చు, కొన్ని వేడుకలు రావచ్చు, ఏదేవి రావచ్చు. 30, 31వ తేదీ కూడా కొద్దిగా సాధారణంగా అనుకూలంగానే ఉంది. అయితే మొత్తం మీద ఈ వారంలో జరుగుతున్నటువంటి మార్పులు మీనరాశి వారు ప్రయాణాలు చేయడంలో జాగ్రత్తలు, అలాగే ఇంటి యందు మీ ఆరోగ్య విషయంలో, కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో, తల్లి ఆరోగ్య విషయంలో, తండ్రి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. అలాగే ప్రయాణాల మూలకంగా కూడా చిన్నపాటి ప్రమాదాలు సంభవించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్ది కాలం ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయడం, మీరు వ్యక్తిగతంగా మీరే వాహనాలు నడుపుకునే వాళ్ళైతే జాగ్రత్తగా ఉండడం, ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే కొద్దిగా రాంగ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. భూ సంబంధమైన వ్యవహారాలలో మీరు ఖచ్చితంగా అమ్మడాలు, కొనుగోళ్ళు, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా, షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఊహించని పద్ధతిలో ధరలు పెరగడం, ధరలు తగ్గడం కూడా జరుగుతుంది భూ సంబంధమైన వ్యవహారాలలో. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అగ్రికల్చరల్ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అలాగే వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు, మీనరాశి వాళ్ళు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే గృహ సంబంధమైన వ్యవహారాల్లో కొద్దిపాటి అశాంతి, ఒత్తిడి, కుటుంబ సభ్యులతో ఒత్తిడి, పిల్లలది కానీ, భార్యది కానీ, భార్యాభర్తల మధ్యన కానీ కొంత ఒత్తిడి కలిగేటువంటి అవకాశాలు. అంటే ఇక్కడ ఏదో నీడెడ్, ఏదో ఒక అవసరం అనేది మన మీద ఒక ఒత్తిడిని ప్రయోగిస్తుందన్నమాట. ఆ అవసరం గురించి అందరూ ఒకే రకంగా ఆలోచించే వరకు ఒత్తిడి పెరుగుతుంది. అట్లాంటి విషయాలు ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కొంతకాలం ఉంటుంది ఇది, సమీప భవిష్యత్తు అంటే నెల 15 రోజులు అలా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో జరుగుతున్న మార్పులు ఈ వారంలో కొంత సహజంగానే మీకు అనుకూలంగానే కనబడుతున్నది. అందులో పూర్వభాద్ర నక్షత్ర జాతకులు గృహ సంబంధమైన వ్యవహారాలలో ఏవైనా నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు మీకు ఏర్పడబోతున్నాయి. ఏమైనా మంచి నిర్ణయాలు ఉంటే తీసుకోండి, కొంత అవకాశం మీకు మంచిగానే ఉంది. అలాగే భూ సంబంధమైన వ్యవహారాల విషయంలో కూడా కొద్ది వరకు ఆలోచించి తీసుకోవచ్చు కొంతకాలం. అలాగే పిల్లల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించవలసిన అవసరం కూడా కనబడుతుంది. పిల్లల విషయంలో కొంత ప్రత్యేకమైన ఖర్చులు పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన బాధ్యతలలో కొంత బరువు, బాధ్యత, ఒత్తిడి పెరుగుతున్నది. భార్య భర్తల మధ్యన కూడా ఏవైనా బరువైన ఆలోచనలు, బరువైన సమస్యల గురించిన ఆలోచనలు, ఆ దేహారోగ్యంలో కూడా ఇరువురి విషయంలో కూడా కొద్దిపాటి మార్పులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ వారాంతంలో జరుగుతున్న మార్పులు మీకు ఏదో ఒక ఉత్సాహపూరితమైనటువంటి నిర్ణయం తీసుకొని అమలుపరచవలసినటువంటి అవసరం కుటుంబ పరంగా కనబడుతున్నది. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా కొంతవరకు మీకు మేలు కలిగే అవకాశాలు ఉన్నాయి. రేవతి నక్షత్ర జాతకులకు కూడా ఈ వారంలో కొంత ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. ఏదో తెలియని అశాంతి గృహ సంబంధంగా కనబడుతుంది. ఒకవైపు ఉత్సాహం, ఒకవైపు నిరుత్సాహంతో ఉండగలుగుతున్నారు. అడపాదడపా సోదరులతో కానీ, ఆర్థికపరమైన విషయాలలో కానీ, ఆరోగ్యపరమైన విషయాలలో చిన్నపాటి వాద వివాదనలు, ప్రయాణాలు ఇత్యామైనా జరగవచ్చు. అయినప్పటికీ కూడా రేవతి నక్షత్రం కొంతవరకు మీరు సమస్యలను అధిగమించడానికి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఈ వారంలో పూర్వభాద్ర నక్షత్ర జాతకులు 30వ తేదీని గమనించవలసినటువంటి అవసరం. ఆ 30వ తేదీ మీ మనసుకు కానీ, మీ శరీరానికి కానీ ఏవైనా ఇబ్బందికరంగా కానీ, అలాంటి ఆలోచనలు సతమతం కావడం కానీ జరగవచ్చు. ఏదున్నా అవి తాత్కాలికమైన సమస్యలే. వాటిని ఒకవేళ వస్తే అధిగమించడానికి ప్రయత్నం చేయండి. మొత్తం మీద మీనరాశి వారు ఈ వారంలో కలుగుతున్న మార్పులకు మీరు ప్రతినిత్యం కూడా కుజ గాయత్రి, కుజ స్తోత్రం జపం చేసుకోండి. లేదా ఈ వారంలో మీరు శని త్రయోదశి ప్రత్యేకమైన పూజ, అట్లాగే 26 సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించినటువంటి పూజలు ప్రత్యేకంగా చేయండి. ఈ వారంలో సోమవారం నాడు అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు మీ ఇంటి యందు దేవుడికి వెన్న నివేదించండి. వెన్న నైవేద్యం పెట్టండి, తినండి, భోంచేయండి, బాగా ఉంటుంది. ఎవరికైనా వెన్న దానం కూడా చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఈ వారంలో మీరు చాలా వరకు మీ వ్యక్తిగత విషయాలు, కుటుంబపరమైన వ్యవహార విషయంలో ఓర్పుతో, సహనంతో ఉండాలి.
కొద్దిగా సమయస్ఫూర్తిగా స్పందించడానికి ప్రయత్నం చేయాలి. అతిగా ఎందులో మీరు ఇన్వాల్వ్మెంట్ కాకూడదు. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ వార ఫలితాలు యోగమంజరి టీవీ ఛానల్లో మీకు తెలియజేశాను. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఆహ్వానించి దీనికి సంబంధించినటువంటి లైక్స్ అలాగే కామెంట్స్ చేయండి. శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించి మరొక మారు అందరికి కూడా ఈ యొక్క సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.